ఇక్కడ మనకి స్వామివారు కూడాను ఉయ్యాల ఊగుతున్నట్లుగా ఉంటారనమాట. మనం ఇలా ఊపి కూడా చూసుకోవచ్చు. చాలా రియలిస్టిక్ గా ఉంటుంది. దానికి కావాల్సిన ఫ్రేమ్ అయితే ఇలా సిద్ధం చేసుకుంటారు చిన్న విగ్రహానికి అయితే. ఇలా కట్టిన వాటిని ఫ్రేమ్ కి ఈ విధంగా సెట్ చేస్తారు స్వామివారి రూపం వచ్చేలాగా. కదా బ్రో, ఈ నెర్రలు ఏంటి, దీనికి ఫినిషింగ్ ఏం లేదని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. దీని మీద ఇలా అప్లై చేసి మట్టితో కోటింగ్ ఇస్తారనమాట, లేయర్ కోటింగ్. ఈ చేతులు లేదంటే తొండము విరిగిపోతే ఎలా అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. ప్రెసెంట్ ఉన్న ట్రెండ్ అంతా కూడాను భారీ విగ్రహాలను పెట్టాలని చెప్పేసి అయితే పీవీపీ విగ్రహాల సైడ్ అయితే మొగ్గు చూపుతున్నారు. కానీ ఇక్కడ ఉన్న కాళికామాత ట్రేడర్స్ వాళ్ళైతే మేము పీవీపీ విగ్రహాలకి ఏమాత్రం తీసిపోము అనే విధంగా అయితే రకరకాలైన మోడల్స్ లో అలాగే భారీ సైజ్ లో అయితే ఓన్లీ మట్టిని యూజ్ చేసి అయితే ఇక్కడ విగ్రహాలను అయితే వీళ్ళు ప్రిపేర్ చేస్తున్నారు. నేను క్లియర్గా వీళ్ళని అడిగి కనుక్కోవడం జరిగింది. అసలు ప్రాసెస్ ఏంటి, స్టెప్ బై స్టెప్ మీరు ఎలా చేస్తారన్నది అయితే వాళ్ళని క్లియర్గా అడిగి నేను కనుక్కున్నాను. మీకు కూడా చూపిస్తాను, నాతో వచ్చేసేయండి లోపలికి. వీళ్ళు ఇక్కడ విగ్రహాలు చేయడం కోసం అని చెప్పేసి అయితే కలకత్తా గంగా నది నుంచి అయితే మట్టిని తెప్పిస్తారు. తీసుకొచ్చిన మట్టిని ఇలా వారం రోజులు నీళ్ళల్లో అయితే నానబెడతారు. ఇందులోంచి ఇసుక రాళ్ళు అన్ని సపరేట్ అయిపోయిన తర్వాత వడగట్టి ఆ మట్టిని అయితే ఇలా కలుపుకుంటారు. ఇలా కలుపుకున్న మట్టిలో వచ్చేసి జోగునార, వరి పొట్టు అని చెప్పేసి అయితే చాలా రకాల ఐటమ్స్ అయితే కలుపుతారనమాట. ఇలా కలిపిన మట్టిని విగ్రహాలకు అప్లై చేయడం అయితే జరుగుతుంది. ఆ ప్రాసెస్ కూడా నేను మీకు ముందు చూపిస్తాను. ముందుగా గణేష్ని చేయడం కోసం అని చెప్పేసి అయితే కర్రల్ని చెక్కల్ని యూజ్ చేసి దానికి కావాల్సిన ఫ్రేమ్ అయితే ఇలా సిద్ధం చేసుకుంటారు. చిన్న విగ్రహానికి అయితే, పెద్ద విగ్రహానికి అయితే అక్కడ కనిపిస్తుంది కదా ఆ విధంగా అయితే ఫ్రేమ్ రెడీ చేస్తారు. ఆ తర్వాత అక్కడ కనిపిస్తున్న మన వరిగడ్డను తీసుకొని స్వామివారి బాడీ పార్ట్స్ అయిన చేతులు, కాళ్ళు, ఇంకా రకరకాల ప్రతి షేప్ని కూడా ఇలా కట్టుకుంటారనమాట. గడ్డిని టైట్గా కట్టేసి దారంతో అయితే చుట్టేస్తారు. ఇలా కట్టిన వాటిని ఫ్రేమ్కి ఈ విధంగా సెట్ చేస్తారు స్వామివారి రూపం వచ్చేలాగా. సో ఇక్కడికి వచ్చేసి ఇది స్వామివారి చేతులు, తొండము ఇవన్నీ కూడాను గడ్డితోనే రెడీ చేసుకుంటారు. ఇలా గడ్డితో రెడీ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి అక్కడ మీకు మట్టిని చూపించాను కదా, ఆ మట్టిని తీసుకొచ్చి అయితే స్వామివారికి ఇలా అప్లై చేస్తారనమాట. సో ఇలా అప్లై చేసే ప్రాసెస్ వచ్చేసి టోటల్ 5 స్టెప్స్ అయితే ఉంటుంది. ఇది ఫస్ట్ లేయర్. ఈ ఫస్ట్ లేయర్ అయిపోయిన తర్వాత స్వామివారు మనకి ఇలా కనిపిస్తారు. సో ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ భారీ విగ్రహం, దీనికైతే సెకండ్ లేయర్ కంప్లీట్ అయిపోయింది. సెకండ్ లేయర్ కంప్లీట్ అయిపోయింది కదా బ్రో, ఈ నెర్రలు ఏంటి, దీనికి ఫినిషింగ్ ఏం లేదని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. ఈ నెర్రలన్నీ కూడా మనకి తాల్ లేయర్లో అన్నీ కూడా మాయమైపోతాయి అనమాట. ఆ తాల్ లేయర్ ప్రాసెస్ ఏంటి అనేది అయితే నేను నెక్స్ట్ విగ్రహానికి చూపిస్తాను. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదైతే తాల్ లేయర్ కంప్లీట్ అయిపోయిన విగ్రహం. ఇక్కడ మీకు చూస్తే క్లాత్ కనిపిస్తూ ఉంటుంది. ఇదేంటంటే కాటన్ క్లాత్ అనమాట. కాటన్ క్లాత్ దీని మీద, ఇది కాటన్ క్లాత్ అనుకోండి, దీని మీద ఇలా అప్లై చేసి మట్టితో కోటింగ్ ఇస్తారనమాట, లేయర్ కోటింగ్. దానివల్ల ఏంటంటే విగ్రహం క్రాక్ లేకుండా మనకి మంచి నీట్ ఫినిషింగ్ అయితే వస్తుంది. సో ఇదైతే టోటల్ గా 3 లేయర్స్ కంప్లీట్ అయిపోయిన విగ్రహం అనమాట. దీని తర్వాత ఏంటంటే నెక్స్ట్ విగ్రహానికి అయితే వైట్ పెయింట్ వేస్తారు. ఆ వైట్ పెయింట్ వేసే విగ్రహాన్ని కూడా నేను మీకు చూపిస్తాను. ఇక్కడ ప్రతిదీ కూడా స్వామివారికి డీటెయిలింగ్ అనేది చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది. అసలు ఇక్కడ చూడండి విగ్రహంలో చిన్న చిన్న డీటెయిల్స్ కానీ ప్రతిదీ కూడా ఇవి కలకత్తా నుంచి వచ్చిన వాళ్ళతో డీటెయిలింగ్ అనేది చేయిస్తారనమాట. ఇంకా మీకు పర్ఫెక్ట్గా అనిపించాలంటే ఒకసారి రండి చూపిస్తాను. అసలు ఇక్కడ మనకి ఈ నాగుపాములు ఉన్నాయి చూసారా, అసలు ఈ డీటెయిలింగ్ చూడండి. ఆ పాము పై ఉండే ఆ చిన్న చిన్న డాట్స్ కానివ్వండి, ఆ పళ్ళు కానివ్వండి, కళ్ళు, ఇవన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా. పీవీపీ విగ్రహాల్లో కూడా మీకు ఇంత డీటెయిలింగ్ అయితే కనిపించదు. ఇంకా బెటర్ క్వాలిటీ కావాలంటే పైన ఉన్న గద్దని చూడండి, అసలు ఎంత డీటెయిలింగ్ ఉందో. ప్రతి రెక్కకి కూడాను సేమ్ డిజైన్ ఉంటుంది, మీకు అసలు ఎక్కడ కూడాను తేడా ఉండదు. ఆ కళ్ళు కానీ ఆ ముక్కు కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి. సరే ఓకే బ్రో, మరి ఇంత పెద్ద మట్టి విగ్రహాన్ని చేశారు. ఒకవేళ 9 రోజులు పూజలు అందుకోవాలి విగ్రహాన్ని ట్రాక్టర్లో ఎక్కించాలి. ఈ చేతులు లేదంటే తొండము విరిగిపోతే ఎలా అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. మీకు అలాంటి డౌట్ ఏం అవసరం లేదు. ఇక్కడ ఈ చెయ్యి కనిపిస్తుంది కదా, ఈ చెయ్యి లోపల ఒక కర్ర ఉంటుంది, అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక కర్ర ఉంటుంది. బాడీ మొత్తానికి సపోర్ట్గా ఒక కర్ర ఉంటుంది. మీకు విగ్రహం అక్కడ విరిగిపోద్ది ఇక్కడ విరిగిపోద్ది అని చెప్పేసి ఎలాంటి భయాలు పెట్టుకోవాల్సిన అవసరం అయితే అస్సలు ఉండదు. ఇంకా మెయిన్లీ డీటెయిల్స్ వచ్చేసి ఇక్కడ చూడండి, గంటలు ఉన్నాయి కదా, మనకి గంటలు కూడా ఊగేలా అయితే వీళ్ళు డిజైన్ చేశారు. ఈ రుద్రాక్ష మాల చూడండి, అసలు నిజంగా రుద్రాక్షలని తీసుకొచ్చి అంటించారు అనేలా అయితే కనిపిస్తున్నాయి. మొత్తం కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పర్ఫెక్ట్. అసలు గణేశుడు మట్టి విగ్రహం అని చెప్పేసి కలర్ వేసాక అసలు ఎవ్వరు కనిపెట్టలేరు. సో 4th లేయర్ కింద వచ్చేసి మనకి గణేశుడికి అయితే ఇలా వైట్ పెయింట్ వేస్తారనమాట. ఈ వైట్ పెయింట్ ఆరటానికి వచ్చేసి 1 డే టైం పడుతుంది. ఈ వైట్ పెయింట్ ఆరిపోయిన తర్వాత గణేశునికి కలరింగ్ కూడా మనకు నచ్చిన కలర్స్ వేయించుకోవచ్చు ఇక్కడ గణేశుడికి వచ్చేసి. సో నాకు ఈ కలర్లో గణేశుడు కావాలి అంటే ఆ కలర్లో మనకి కలర్స్ వేసి అయితే ఇస్తారు. అండ్ ఇక్కడ మెయిన్లీ ఇంకొకటి చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే స్వామివారికి జ్యువెలరీ వర్క్ ఏదైతే ఉంటుందో అది కుందన్ వర్క్ కింద వీళ్ళు టచ్ ఫీల్ ఇస్తారనమాట. ప్రతిదీ కూడాను ఒక నెక్లెస్లా తెచ్చి మెడలో వేయటం కానీ ప్రతిదీ మనం ముట్టుకొని ఫీల్ అవ్వచ్చు స్వామివారికి. ఇక్కడ కనిపిస్తున్న విగ్రహాలన్నీ కూడా మ్యాక్సిమం టోటల్గా ఫినిషింగ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. కాకపోతే చిన్న చిన్న డీటెయిలింగ్స్ ఉన్నాయన్నమాట. చేతిలో ఓంకారం కానీ అలాంటివి అనమాట.
సో ఇక్కడ మీకు డిఫరెన్స్ కనిపిస్తూనే ఉండొచ్చు. సో ఇక్కడ స్వామివారు ఒక కలర్ ఉన్నారు, ఇక్కడ స్వామివారు ఒక కలర్ ఉన్నారు. సో మనకి నచ్చినట్లుగా ఇలా కస్టమైజ్ చేయించుకోవచ్చు అనమాట. నేను మీకు అక్కడ ఇందాక కుందన్ వర్క్ అని చెప్పాను కదా, ఇప్పుడు మీకు డీటెయిల్గా చూపిస్తాను. అది ఇగో ఇక్కడ మీకు చేయిక్ దగ్గర చూసినట్లయితే ఇలా మనం పట్టుకొని ఫీల్ అవ్వచ్చు అనమాట, ప్రతిదీ ఒక జ్యువెలరీ ఐటెం లాగా అని చెప్పేసి. సో ఇక్కడ ఇంకొకటి మీకు ధోతీలు కూడాను స్వామివారికి రియలిస్టిక్గా ఉంటాయి. అండ్ స్వామివారికి హెయిర్ కూడా ఇక్కడ మీకు అర్థమవుతుందా, రియలిస్టిక్ హెయిర్ కూడా మనం ఫీల్ అవ్వచ్చు ఇక్కడ. సో ప్రతిదీ కూడా చాలా రియలిస్టిక్గా ఉంటుంది. అండ్ ఇక్కడ ఇంకొకటి యూనిక్నెస్ ఏంటంటే, నేను ఫోటోలో చూపించి ఈ మోడల్ విగ్రహాన్ని చేయించుకున్నాను. బట్ మీకు కూడా ఇదే మోడల్ విగ్రహం నచ్చి ఇక్కడ మీకు వచ్చి సేమ్ ఇదే మోడల్ విగ్రహం కావాలంటే వాళ్ళు చేసివ్వరు. ఒక ఇయర్కి ఒక మోడల్ గణేష్ని ఒక్క విగ్రహాన్ని మాత్రమే ప్రిపేర్ చేస్తారంట. సో మనకేంటంటే మనం తీసుకున్న విగ్రహం ఇంకో దగ్గర ఎక్కడైనా ఉంటుంది అన్న భయం అయితే అస్సలు అక్కర్లేదు. ఇక్కడ మనకి గణేష్ని విగ్రహాలు వచ్చేసి 3 feet నుంచి 40 feet వరకు కూడా అవైలబుల్గా ఉంటాయి. ఒకవేళ మీకు 10 feet బిలో విగ్రహాలు కావాలంటే 15 days ముందు చెప్పినట్లయితే మీకు కావాల్సిన డిజైన్స్లో వీళ్ళైతే మేక్ చేసి ఇస్తారు. ఒకవేళ మీకు 20 to 40 feet కావాలి అనుకుంటే కానీ ఒక 3 నెలల ముందు అయితే ప్రీ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదు బ్రో మేము ఏ విగ్రహం డిజైన్ అనుకోవట్లేదు, డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేసి విగ్రహాలు దొరుకుతాయి అంటే రెడీమేడ్గా కొన్ని విగ్రహాలు ఆల్రెడీ ప్రిపేర్ చేసి ఉంచుతారు, మీరు వచ్చి బుక్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా చాలా రియలిస్టిక్గా ఉంటాయి. ఇక్కడ మనకి స్వామివారు కూడాను ఉయ్యాల ఊగుతున్నట్లుగా ఉంటారనమాట. మనం ఇలా ఊపి కూడా చూసుకోవచ్చు, చాలా రియలిస్టిక్గా ఉంటుంది. మనకి పీవీపీ విగ్రహాల్లో కూడాను ఇంత డీటెయిలింగ్ అయితే అస్సలు ఉండదు. ఇలాంటి విగ్రహాలు ఇక్కడ చాలా ఉన్నాయి. చూసారు కదండి, ఇక్కడ కనిపిస్తున్న ఇన్ని మట్టి విగ్రహాలు అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. ఇక ఆలస్యం ఎందుకు, మీకు నచ్చిన మోడల్ని మొబైల్లో తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేసి మీకు నచ్చినట్టుగా వినాయకుడి విగ్రహాన్ని అయితే డిజైన్ చేయించుకోండి. కర్ణగిరి బ్రిడ్జ్ దాటి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మన సాయి గణేష్ నగర్లో శ్రీ కాళికామాత ట్రేడర్స్ దగ్గర అయితే ఇంత బ్యూటిఫుల్ మట్టి విగ్రహాలను అయితే ప్రిపేర్ చేస్తున్నారు. సో ఆలస్యం ఎందుకు, మీ ఫ్రెండ్స్తో వచ్చేసి ఇక్కడ ఉన్న మట్టి విగ్రహాలను చూసి బుక్ చేసేసుకోండి. మరి ఫైనల్గా ఒక చిన్న మాట, మన పర్యావరణాన్ని కాపాడుకోవడం మన బాధ్యత కాబట్టి ఈ సంవత్సరం వినాయక చవితికి వీలైనంత వరకు మట్టి విగ్రహాలని ప్రిఫర్ చేద్దాం, మట్టి విగ్రహాలని ప్రతిష్ఠిద్దాం. జై గణేష, జై జై గణేష.